దేవుడు ఉంటే ఈ లోకంలో అసలు మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక అమ్మాయికి మానభంగం జరిగింది, దేవుడు చూస్తూ కూడా ఆపలేడు. అయితే దేవుడు ఎందుకున్నట్టు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే మనకు దేవుడే అర్థం కాడు. ఈ వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా. సో ఈ వీడియోలో నేను మానభంగ్ అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేయ, మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ వర్డ్ యూజ్ చేయడం ద్వారా ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అగైనెస్ట్ గా ఉందని చెప్పి వీడియో డిలీట్ చేసే అవకాశం ఉంది. సో మీరే అర్థం చేసుకోండి. టాపిక్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న అత్యంత ఘోరమైన నేరం ఇది. చాలా జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. పసిపిల్లలు, మైనర్, మేజర్, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరికీ జరుగుతున్నాయి. అప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీన్ని ఆపకపోతే అసలు దేవుడు ఉండే ఏం లాభం? దీని గురించి గరుడ పురాణం చెప్పే మాటలు క్లియర్ గా వినండి. ఈ భూమి కర్మ భూమి, అంటే కర్మలు అనుభవించే భూమి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. అంతేకాని ఇది దేవుడు వెంటనే శిక్షించే స్థలం కాదు. మనిషి తన నిజ స్వభావం బయటపడే స్థలం. దేవుడు మనిషికి ఇచ్చిన ఒక గొప్ప వరం స్వేచ్ఛ. అదే స్వేచ్ఛతో కొంతమంది దేవుళ్ళ మారుతున్నారు, కొంతమంది రాక్షసుల్లా మారుతున్నారు. దేవుడు చెడ్డ పని చేసిన వారిని ఆపితే అప్పుడు ఆ చెడ్డ పని చేసిన వాడు మనిషి ఎందుకు అవుతాడు? రోబో అవుతాడు. అర్థం కాలేదా? కర్మ అనే కాన్సెప్టే ఉండదు, అందుకే దేవుడు ఆపడు. అలా అని మనుషులు చేసిన పాపాలని మర్చిపోడు. దేవుడు గమనిస్తాడు, యమధర్మరాజు రాసుకుంటాడు. చాలా మందికి ఒక డౌట్ ఉంటది, తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష చేయకుండా మరణం తర్వాత వచ్చే జన్మలో శిక్ష చేస్తే అప్పుడు యూజ్ ఏంటి? తాను చేసిన తప్పు తనకి తెలియాలంటే వెంటనే శిక్ష చేయాలి కదా. దీని గురించి మనం మాట్లాడితే గరుడ పురాణం ఏమంటుందంటే, తప్పు చేసిన వెంటనే శిక్ష చేస్తే ఆ మనిషి భయంతో మాత్రమే మారుతాడు, బుద్ధితో కాదు. భయం ఉన్నంత వరకే మనిషి మారుతాడు. భయం పోతే మళ్ళీ అదే పాపం చేస్తాడు. అందుకే దేవుడు తప్పు నాపడో పూర్తి బాధ్యత మనిషిపైనే పెడతాడు. తప్పించుకునే అవకాశం లేకుండా శిక్షను రాశాడు. అది ఈ జన్మలో కావచ్చు, మరణం తర్వాత కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు, కానీ శిక్ష తప్పదు. ఒకవేళ ఒక అమ్మాయి మానభంగం చేయబడి చనిపోతే ఆమెకు ఏమవుతుంది మరణం తర్వాత? గరుడ పురాణం చెప్పిన మాట ఏంటంటే, అలాంటి ఆత్మలకు యమయాతన ఉండదు. యమదూతలు కూడా గౌరవంగా తీసుకెళ్తారు ఆత్మని. ఆమె బాధ, దుఃఖం ఆమెకు పుణ్యంగా మారుతుంది. అలాంటి ఆత్మలకు పునర్జన్మ ఎలా ఉంటుందంటే, మంచి రక్షణతో, మంచి కుటుంబంలో, మంచి గౌరవంతో, మంచి జీవితం ఉంటుంది. అండ్ ఇలా జరగడానికి ఆమె తప్పేదైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఆమె తప్పేం కాదు. గరుడ పురాణం ప్రకారం అలా జరిగిన అమ్మాయి పాపి కాదు, అలా ఆ అమ్మాయిని పాడు చేసిన వాడు మహాపాపి. అంతేకాని కొంతమంది అంటారు, ఇది ఆ పిల్ల తలరాతేమో, ఆమె చేసుకున్న తప్పేమో, ఆమె కర్మ వల్లే ఇలా జరిగిందేమో. అలా తప్పు పట్టడం మహాపాపం. అందుకే వీలైతే మంచి మాటలు చెప్పి ఓదార్చండి, అంతేకాని ఇజ్జత్ తీయకండి. అందరికి ఒక రోజు వస్తుంది, అందరూ బాధపడే రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో చిన్న పిల్లలకి అలా జరగడానికి కారణం ఏంటి, వాళ్ళు ఏం తప్పు చేశారని, అండ్ అలా చేసిన వాళ్ళకి యమలోకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి, దీని గురించి మాట్లాడుకుందాం.